మాడ్యూల్స్ ని లైక్ లైబ్రరీస్ లో క్రియేట్ చేసుకొని ఆ పాత్ ఇక్కడ ఇద్దాం. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ స్టెప్స్ గ్లూ బండిల్ లోపల. ఇది వీల్. సో ఈ వీల్లో ఏముంటాయంటే ఇవి. ఓకే, సో ఇప్పుడు ఈ వీల్ తీసుకెళ్దాం. ఈ వీల్ తీసుకెళ్ళి S3 బకెట్లోకి అప్లోడ్ చేద్దాం. మాడ్యూల్స్ లోకి ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్. క్లోజ్. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఈ వీల్ యొక్క పాత్ అక్కడ ఇచ్చేయాలా. సో పైథాన్ లైబ్రరీ పాత్ ఇక్కడ. సో మీకు ఎన్ని అయితే ఉంటాయో అన్నిటి కూడా కామా సపరేటెడ్ ఇచ్చుకోవడమే మీరు మల్టిపుల్ వీల్స్ క్రియేట్ చేస్తే. సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆ డిపెండెన్సీ మోడల్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటుంది. సో ప్రీవియస్ గా ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాము, సో ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ లేదు, సో ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకి రన్ చేస్తే సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి. సో సక్సెస్ అయితే దిస్ వీల్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఫెయిల్ అయితే మళ్ళీ మనం రీసెర్చ్ చేయాలి ఎందుకు ఫెయిల్ అయింది. ఓకే, రన్ చేద్దాం. రన్ అయింది అది. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఎక్కడి నుంచి లోడ్ అయింది, మన లైబ్రరీ పాత్ నుంచి లోడ్ అయింది. క్లియరా. సో ఇదే యాక్చువల్గా మనము జిప్ చేయడం వల్ల ఫెయిల్ అయిపోయాము. సో బేసికల్ గా వీల్స్ లా క్రియేట్ చేయాలి, అప్పుడే ఇది రికగ్నైజ్ చేస్తుంది PySpark అనేది. సో థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఎలా హ్యాండిల్ చేయాలి PySpark లో ఐడియా వచ్చిందా?